దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడాలని దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య జ్ఞానమునిచున్ ఆలోచన శక్తియునిచున్, ఆశ్చర్య జ్ఞానమునిచున్ ఆలోచన శక్తియునిచున్. ఆయనన్ పరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ పరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూచి, ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూచి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకరుడు పిలిచెన్, ఆలకించి రమ్ము వేగమే. ఆశ్చర్యకరుడు పిలిచెన్, ఆలకించి రమ్ము వేగమే. అద్భుతములను అనుభవించి పాడుని హల్లెలూయా. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. మనం పోయిన వారంలో మరి జకరియా ఎలిజబెత్ గురించి మనం చదువుకుంటూ వచ్చినాం. మరి ఆ జకరియా ఎలిజబెత్ యొక్క కుమారుడే ఈ యోహాను. అతని గురించి దేవుని వాక్యంలో లూకాసు వార్త 1:13 అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టుదు. కాబట్టి బైబిల్లో యోహాన్ అనేటువంటి వాళ్ళు దాదాపు 5 మంది ఉన్నారు, 5 యోహాన్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఒక యోహాన్ ఎవరంటే
బాప్తీసమిచ్చు యోహాను. ఈ ఈ బాప్తీసమిచ్చు యోహాను మరి వాగ్దానసారంగా ప్రవచనాత్మకంగా దేవుడు తల్లిదండ్రులకు వాగ్దానం చేసి వారికి ఇచ్చినటువంటి కుమారుడు. తల్లిదండ్రులతో ఏమన్నాడు? మరి జకరేయతో చెప్పినాడు, అలాగే ఎలిజబెత్తో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరితో కూడా మాట్లాడుతూ వాళ్ళిద్దరితో చెప్పినాడు, మీకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడవుతాడు అనేది మరి ఆ విషయాన్ని కూడా దేవుడు తెలియచేస్తూ వచ్చినాడు. 14వ వచనం చూస్తే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగక. ఇక్కడ మరి దాదాపు 7 విషయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. మొదటి విషయం ఏంటంటే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. బాప్తీసమిచ్చే యోహానంట మరి దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి గొప్పవాడై అని ఉందన్నమాట. ప్రభు అనే మాట పెద్ద అక్షరాలతో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునికి, చిన్న అక్షరాలతో ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి అనమాట. ఇక్కడ మనం చూస్తే ఇతడు ప్రభు దృష్టికి అని రాయబడింది. ప్రభు దృష్టికి గొప్పవాడై ఉన్నాడు అనమాట. కాబట్టి మనుషుల దృష్టిలో ఎట్లున్నాడో కానీ దేవుని దృష్టికి అయితే గొప్పవాడిగా ఉంటూ వచ్చినాడు. రెండో విషయం ఏంటంటే, ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక. కాబట్టి ద్రాక్షరసం కానీ మద్యం కానీ, మద్యం అంటే మందు, కాబట్టి అలాంటివి ఏవి కూడా తాగకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. అంతేకాదు, మూడో విషయం ఏంటంటే, తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు. తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నింపబడినటువంటి వాడు. నాలుగో విషయం ఏంటంటే, ఇశ్రాయేలు అనేకుల్ని ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పుతాడు. అనేక మందిని దేవుని వైపునకు తిప్పేటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు అనమాట. అనేక మందిని మరి దేవుని వైపు అనేక మందిని తిప్పుతూ వచ్చినాడు. ఐదో విషయం ఏంటంటే, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టు తిప్పుతాడంట. కాబట్టి ఆరో విషయం ఏంటంటే, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పుతాడంట. ఏడో విషయంలో, ప్రభు కొరకు ఆయుక్తబడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలు యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వీళ్ళను కనుక చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభువు కొరకు ఎవరైతే పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని ఉంటారో, ఎవరైతే ప్రభు కొరకై సిద్ధపడి, ఎవరైతే పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఎవరైతే ఆయుక్తపడి ఉంటారో వారిని సిద్ధపరచడానికి కూడా వచ్చినాడంట. కాబట్టి యోహాను దేవునికి ముందుగా వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మార్గాలు సరళం చేయటానికి వచ్చినాడు అనమాట. మనం మత్తయి సువార్తలో చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం, ఆ దినములందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయడని అరణ్యంలో కేకవేయొక ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన అతడే. కాబట్టి ఇక్కడ చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంలో మరి ముందుగానే ప్రవచించాడనమాట. ఈయన ఎవరు అని అంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో సార్లు మనం ఇక్కడ చూస్తే ముందుగానే మార్గాలు సరళం చేయడానికి వచ్చినాడు. యేసు ప్రభువుకు ముందుగా వచ్చాడనమాట. యేసు ప్రభువారు ముందుకు వచ్చి మార్గాలు సరళం చేయడానికి వచ్చినాడంట. మార్గాలు సరళం అంటే మరి మలాకి గ్రంథం మొదలుకొని మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు మలాకి గ్రంథం మొదలుకొని మలాకి ప్రవర్త అయిపోయిన తర్వాత మరలా మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు మరి దాన్ని చీకటి కాలం అంటారు అనమాట. అక్కడి నుండి మలాకి గ్రంథం మొదలుకొని మరి మత్తయి సువార్త వరకు కూడా మరలా మధ్యలో ఎవరు కూడా ప్రవర్తన లేరు అనమాట. ఈయన మరి క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవర్తిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మరి ఈ 400 సంవత్సరాలు మరి ఒక్కళ్ళు కూడా దేవుని గురించినటువంటి సువార్తను చెప్పిన వాళ్ళు లేరు అనమాట. 400 సంవత్సరాలు ఖాళీగా ఉండిపోయింది. దాన్ని ఏమంటారంటే, దాన్ని చీకటి కాలం అంటారనమాట. అయితే
యోహాను ముందుగానే మార్గాలు సరళం చేయడానికి వచ్చి మరి దేవుని యొక్క మాటలను అనేక మందికి అరణ్యంలో ఉండి కేకలు వేస్తూ వచ్చినాడు అనమాట. మార్గాలు సరళం చేయటం అంటే ముందుగా వచ్చి దేవుని ప్రజలకు మరి అన్నీ సిద్ధపరచడం. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన, నాకంటే ముందు అనేక మంది ఇక్కడ సేవకు లేని టైంలో ఎవరో ఒకరు వచ్చి ఏం చేశారు చెప్పండి, మార్గాన్ని ఏర్పాటు చేసినారు అనమాట. ఆల్రెడీ ఇప్పుడు నేను వచ్చినాను కదా, నా తర్వాత నాకంటే ముందు చాలామంది వచ్చినారు. కాబట్టి కొంతమంది అంతకంటే ముందు ఇక్కడ మార్గం అనేది లేదు, కాబట్టి దానికి ఒక మార్గం ఏర్పాటు చేసినారు అనమాట. ఇప్పుడు మార్గం ఏర్పరచబడిపోయింది అనమాట. ఇప్పుడు మార్గం ఏర్పరచబడిపోయింది. ఇప్పుడు నేను వచ్చి సేవ చేస్తున్నా, ఆ తర్వాత ఇంకొకరు వస్తారు, అట్లా వస్తూనే ఉంటారనమాట. అంటే మార్గం ఏర్పరచడం అంటే ముందుగా ఎవరైతే వచ్చి ఇక్కడ మార్గాలు సరళం చేస్తారో వాళ్ళది నిజమైనటువంటి ఎక్కువైనటువంటి ప్రయాసం అన్నమాట. కాబట్టి వాళ్ళు ముందుగా ఏం చేస్తూ వచ్చినారు, మార్గాలు సరళం చేస్తూ వచ్చినారు అనమాట. కాబట్టి అంటే యోహాను కూడా, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఏం చేశాడండి, ముందుగా వచ్చి ఏం చేశాడు, మార్గాలు సరళం చేశాడు అనమాట. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయము, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును, పిల్లల హృదయములను తండ్రుల దగ్గర తిప్పును. కాబట్టి ఇక్కడ మరి దేవుడు వచ్చి దేశాన్ని శపింపకుండునట్లు మరి ముందుగా మార్గా సరళం చేయడానికి దేవుడు ఏలియాని పంపించినాడంట. ఆ ఏలియానే మరి బాప్తిస్మం ఇచ్చు యోహాను అనమాట. ఒకప్పుడు ఏలియా గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏలియా గురించి మన అందరికీ తెలుసు. ఏలియా చాలా రోషం కలిగినటువంటి సేవకుడుగా వచ్చాడనమాట. అట్లాగే బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా చాలా మరి రోషం కలిగినటువంటి వాడుగా, మరి ఏలియాది మనకు సమయం లేదు కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఏలియా వీళ్ళిద్దరు కూడా దగ్గర పోలికలు దాదాపు 7 ఉంటాయి అన్నమాట బైబిల్లో. అంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఆ రోజుల్లో ఏలియా ఎట్లా జీవిస్తూ వచ్చినారో ఈయన కూడా దాదాపు అదే రీతిగా జీవిస్తూ వచ్చినాడు అనమాట. ఏలియా మరి ఎలాంటి వస్త్రాలు అయితే ఆయన కూడా ఎలాంటి వస్త్రాలు అయితే కట్టుకుంటూ వచ్చినాడో బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అలాంటి వస్త్రాలే కట్టుకుంటూ వచ్చినాడు అనమాట. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం వస్త్రాలు ధరించినాడంట, 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలిదట్టి ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ యోహాను అక్కడ ఎలీషా గురించి ఉంటుంది అన్నమాట. 2వ రాజులు 1వ అధ్యాయము 8వ వచనం. ఒకటి 8 చదవనమ్మా. అందుకు వారు అతడు గొంగలు ధరించుకుని నడుమునకు తోలిదట్టి కట్టుకుని వాడని ప్రత్యుత్తరమీగా ఆ మనుషుడు తిష్వీడైన ఏలియా అని అతడు చెప్పెను. కాబట్టి ఏలియా కూడా తోలిదట్టి కట్టుకుని మరి జీవిస్తూ వచ్చినాడు, గొంగలు ధరించుకునేవాడు. ఏలియా ఈయన కూడా దాదాపు అదే రీతిగా జీవిస్తూ వచ్చినారు. తర్వాత మరి ఏలియా మీద యెజెబెలు పగబట్టింది. అట్లాగే బాప్తిస్మం ఇచ్చే యోహాను మీద కూడా ఆ యొక్క హేరోదు భార్య ఏం చేసిందంటే అతని మీద కూడా ఏం చేసింది, ఆమె పగబట్టినట్లుగా దేవుని వాక్యంలో రాయబడితే వచ్చింది. అంటే అవన్నీ మనం చెప్పడానికి సమయం లేదు కానీ వారు ఆ రీతిగా జీవిస్తూ వచ్చినారు అనమాట. దేవుని ఒకే పోలికలో ఒకే విధానంలో దేవుని సేవ చేసినటువంటి వాడుగా ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి బైబిల్లో రాయబడితే వచ్చిందనమాట. కాబట్టి ఇద్దరు ఒకే రీతిగా వాళ్ళు దేవునికి పరిచర్య చేస్తూ వచ్చినారు. కాబట్టి ఏలియా కూడా మొహమాటం లేకుండా రాజుతో మాట్లాడేవాడు.
అలాగే బాప్తీసం ఇచ్చే యోహాను కూడా మొహమాటం లేకుండా మరి పాపిని పాపి అని చెప్పేవాడు అనమాట. కాబట్టి ఆ రీతిగా బాప్తీసం ఇచ్చే యోహాను అలాగే ఏలియా వీళ్ళిద్దరు కూడా మరి దాదాపు అదే పోలికలో జీవిస్తూ వచ్చినారు. అందుకని ఈయన ఎవరైనా బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే లూకాసు వార్తలో చదువుకున్నాం. ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో చివరి చూస్తే అక్కడ ఏం రాయబడితే వచ్చిందంటే అది ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెలుస్తూ వచ్చినట్టు రాయబడింది. అంటే మరి నిజంగానే ఏలియా రెండోసారి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయబడితే వచ్చిందనమాట. మరి యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు ఒక 6 నెలలు ఈయన 6 నెలలు ముందుగా మరి జన్మించినాడు. అంతేకాదు మరి తల్లి గర్భంలో ఉండగానే మరి మరియా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు గంతులు వేస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి మరి ఏలియాగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏలియా ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ లూకాసు వార్తలో అనేక విషయాలు ఇక్కడ రాయబడితూ వచ్చినాయి అనమాట. మొదటి విషయం ఏంటంటే 1వ అధ్యాయం 14వ వచనంలో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసంనైన మద్యంనైన తాక తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేల్ అనేకులను ప్రభు అయిన వారి దేవుని తట్టునకు తిప్పుతూ వచ్చేవాడు. కాబట్టి అనేక మందిని దేవుని తట్టు తిప్పుతూ వచ్చినాడు అనమాట. ప్రభు అయిన వారి దేవుని తట్టునకు తిప్పుతూ వచ్చినాడు అనమాట. అనేక మందిని దేవుని తట్టు తిప్పాలి. మనం కూడా దేవుడు బాప్తీసం ఇచ్చే యోహానులో నుండి దేవుడు మనకు తెలియజెప్పేది ఏంటంటే మనం కూడా అనేక మందిని దేవుని తట్టు తిప్పాలి. ఎందుకంటే దానియేలు గ్రంథంలో రాయబడిన చదవవసరం లేదు, కానీ ఎందరైతే మరి ఆయన తట్టు తిప్పుతారో వారు ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశిస్తారంట. దేవుని తట్టుకి ప్రజలను తిప్పేవారంగా ఉండాలి. చాలాసార్లు మనకున్నటువంటి అలవాటు ఏంటంటే ప్రజలను మన తట్టు తిప్పుకోవాలని చూస్తామన్నమాట. ప్రతి ఒక్కరూ అదే ఆలోచన. ఈ ప్రజలందరూ నా తట్టు ఉంటే బాగుంటుంది, నా తట్టు ఉంటే బాగుంటుందని మన తట్టు ఉండడానికి, మన తట్టు తిప్పుకోవడానికి ఏం చేస్తాం, మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ దేవుని తట్టునకు తిప్పాలి. దేవుని ప్రజలందరినీ ఏం చేయాలి, దేవుని తట్టునకు తిప్పేవారంగా ఉండాలి. దేవుని తట్టునకు తిరగాలి, మన వైపు కాదు. లేకపోతే మనకు కొంతమందికి అట్లా ఆలోచన ఉంటుంది. కొన్ని సంఘాల్లో సేవకులకు ఉంటుంది, విశ్వాసులకు కూడా ఉంటుంది అన్నమాట. ప్రజలను వారి తట్టు తిప్పుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మన తట్టు కాదు, కానీ దేవుని తట్టు తిప్పేవారంగా మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. తనలో ఉన్నటువంటి విషయాల్ని దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే మనము మరి అనేక మందిని దేవుని తట్టునకు తిప్పేవారంగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది కదా. అంతేకాదు ఈ యోహాను ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ వచ్చినాడు. అంతేకాదు ఈ యోహాను చాలా విధేయత కలిగినటువంటి వాడు, దేవునికి చాలా లోబడే తత్వాన్ని కలిగినటువంటి వాడు. మనుషుల ముందు అయితే చాలా పవర్ఫుల్గా ఉండేవాడు, రాజును కూడా గద్దించేవాడు అనమాట. రాజును కూడా ఏ రోజు అన్నాడు, నీవు నీ తమ్ముని భార్యని ఉంచుకున్నావు, అది నీకు న్యాయం కాదని చెప్పాడు అనమాట. కాబట్టి మనుషులకి ఏమాత్రం కూడా భయపడి లోబడే, కానీ దేవునికి మాత్రం ఖచ్చితంగా లోబడేటువంటి వ్యక్తిగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవునికి విధేయత చూపిన వాడుగా, దేవుని మాట వినేవాడుగా, మరి తను చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు అనమాట. ఎందుకంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళి, అసలే ఆ రాజు ఏ రోజు అనేవాడు పెద్ద దుర్మార్గుడు వాడు. ఆల్రెడీ వాడు 10 మందిని వివాహం చేసుకున్నాడంట, 10 మంది భార్యలు వాడికి. మరి సొంత తమ్ముని భార్యనే, తమ్మునికే అన్యాయం చేసి మరి తమ్ముని భార్యనే వాడు పెళ్లి చేసుకున్నాడు. వాడు తమ్ముని భార్యని ఉంచుకున్నాడంట. ఆ తప్పుని బాప్తీసం ఇచ్చి యోహాను గద్దించినాడు. గద్దిస్తే ఏమవుద్ది, ఆమె పగబట్టింది కదా. చివరికి చంపటానికి కూడా వెనకాడలేదు. చనిపోయినా పర్వాలేదు, కానీ నేనైతే ఆ దేవుని మాటను తెలియచేయాలని చెప్పినాడు అనమాట. కాబట్టి ఎంతో తగ్గింపు కలిగినటువంటి వాడుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుతున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును ఇప్పుటకు నేను పాత్రుని కాదు, ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇచ్చును. ఏమంటున్నాడంటే
నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుతున్నాడు, నేను ఆయన చెప్పుల వారిని ఇప్పటానికి కూడా నేనేం కాదు, పాత్రుని కాదు అంటాడు. అంటే కనీసం ఆయన చెప్పులు వారుని ఇప్పటానికి కూడా నేను పాత్రుని కాదు అంటాడు. ఎంత తగ్గింపు ఉందో చూడండి కదా. అంతేకాదు యోహాను సువార్తలో అయితే ఏమంటాడు, నేను తగ్గాల్సి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. చూడండి, చదువుకుందాం. 3వ అధ్యాయము 30వ వచనం, యోహాను సువార్త 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎంత మరి ఆ తగ్గింపు జీవితాన్ని తను కలుగుంటూ వచ్చినాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో, మార్కు సువార్త 1:7, నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనక వచ్చేస్తున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని ఇప్పుటకును పాత్రును కాదు. చూడండి ఎంత విధేయత కలిగి ఉన్నాడంటే, దేవునికి ఎంతగా లోబడ్డాడంటే, ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడంటే, నేను పాత్రుని కాదు, నాకంటే గొప్పవాడు వెనకాల వస్తున్నాడు కదా. అంటే అతనిలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి మనం ఎంత విధేయత చూపిస్తున్నాం, మనం ఎంత దేవుని ఎదుట మనం ఎంత తగ్గించుకుంటున్నాం, దేవునికి మనం ఎంత లోబడుతున్నాం అనేది దేవుడు ఆ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మనకు దేవుడు నేర్పిస్తున్నాడు అనమాట. ఆ బాప్తిసం ఇచ్చే యోహాన్లో అలాంటివి ఉందన్నమాట. ఎంతగా తగ్గించుకుంటున్నాడు అంటే, నేను ఆయన చెప్పుల వారిని ఇప్పుటకును నేను పాత్రుడను కాను అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే మరి అంతగా తగ్గించుకుంటున్నాడు అనమాట. యేసుప్రభు వారికి అంతగా విధేయత చూపించినాడు అనమాట. ఆయన చెప్పుల వారిని ఇప్పుడు వంగి ఆయన చెప్పుల వారిని ఇప్పడానికి కూడా నేను పాత్రుడను కాను, నేను అర్హుడను కాను అని చెప్పి మాట్లాడుతుంటాడు అనమాట. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు, బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు. అక్కడ ఒక చూడండి, మత్తయి సువార్తలో ఏముందంటే 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు ఇప్పుటకైనను నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. 13వ వచనం చూడండి, ఆ సమయంన యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దానుకు దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చుస్తున్నావా అని ఆయన్ని నివారింప చూచిన. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ జరుగుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చును. అతడు అలాగున కానిచ్చును. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి, బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు యేసు ప్రభువారు. అప్పుడు యోహాను ఏమంటున్నాడంటే, నీవు నాకు బాప్తిసం ఇవ్వాలి కానీ నువ్వు నా దగ్గరికి వస్తున్నావా అంటున్నాడు. అని యేసు ప్రభువారిని ఆ బాప్తిసం ఇవ్వడానికి ఇష్టపడలేదన్నమాట. అరే నేనెంత, కాబట్టి నువ్వు గొప్ప దేవుడు, మీరు గొప్ప దేవుడు, మీరు ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, కాబట్టి నేనే పాటి వాడను, నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి అని చెప్పి నివారించడానికి చూసినాడంట. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, లేదు ఈ రీతిగా జరగాలనుంది, నీతి యావత్తు ఈ రీతిగా జరిగినట్లుగా నువ్వు నాకు బాప్తిసం ఇవ్వమని అడుగుతూ వచ్చినాడు. అంటే యేసు ప్రభువారికి బాప్తిసం ఇవ్వాలంటే తను ఎంతో యోగ్యుడిని కాదు అనుకున్నాడు అనమాట. నీవు నాకు బాప్తిసం ఇవ్వాల్సినవి ఉండగా మరి నేను నీకు బాప్తిసం ఇవ్వడానికి నువ్వు నా యొద్దకు వస్తున్నావా అని చెప్పి మాట్లాడుతూ వచ్చినాడు. అంటే అయ్యా, నేను అసలు నేను పాత్రుని కాదు, నీకు నేను బాప్తిసం ఇవ్వడానికి నేను ఎంత మాత్రం కూడా పాత్రుని కాదు కానీ అని చెప్పి తాను ఎంతగానో తగ్గించుకున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. కాబట్టి మనకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, మనం కూడా అలాంటి ఆ తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కదా. కొన్నిసార్లు మనం ఫీల్ అవుతాం అనమాట. మనం ఇతరుల విషయంలో కూడా మనం తగ్గించుకోవాలంటే, లోపడాలంటే మనం చాలా ఫీల్ అవుతాం. ఎవరికైనా మనకు ఫోన్ చేయాలనుకోండి, మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తికి మనం ఫోన్ చేయాలనుకోండి, మనం ఫోన్ చేస్తామా? మనం తగ్గించుకోవడానికి ఇష్టపడతామా? నేనేంటి వాడికి ఫోన్ చేసేది, నేను అసలు ఫోనే చేయనని మనం
తగ్గించుకోవడానికి ఇష్టపడం. మనం తగ్గడానికి అసలు ఎంత మాత్రం కూడా ఇష్టపడము అనమాట. కొన్నిసార్లు మనం ప్రైజ్లాడి చెప్పడానికి కూడా చాలాసార్లు మనలో ఫీలింగ్ ఉంటుందన్నమాట. నేను ఆయనే నాకు ప్రైజ్లాడి చెప్పాలి, ఆమె నాకు ప్రైజ్లాడి చెప్పాలి, అతను ప్రైజ్లాడి చెప్తే నేను ప్రైజ్లాడి చెప్పించుకోవాలనేటువంటి ఫీలింగ్ అనమాట కదా. కాబట్టి చాలాసార్లు మనం ఆ రీతిగా మనం కలిగి ఉంటాం. కానీ యోహాను అయితే అట్లా కాదు. కానీ తాను ఏం చేస్తూ వచ్చినాడంటే తగ్గించుకుంటూ వచ్చినాడు. దేవునికి చాలా ఇష్టం విధేయత చూపటం, లోబడటం, తగ్గించుకోవటం అనేది యేసుప్రభు వారికి చాలా ఇష్టమైనది అనమాట కదా. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు బాప్తీసునిచ్చే యోహాను. అయ్యా నువ్వు ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది కదా. అందుకు ఒక పాట కూడా ఉందన్నమాట, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించాలి, మనం తగ్గాలి. అయ్యా నేనే పాటి వాడను, అయ్యా నేను ఎంతటి వాడను, నేను ఎంత మాత్రం కూడా నేను యోగ్యుడను కాను. చాలాసార్లు మనం యోగ్యులంగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. మనమే అందరికంటే యోగ్యులమైనటువంటి వారంగా మనం ఫీల్ అవుతాం. కానీ బాప్తీసుని ఇచ్చే యోహాను ఏం చేస్తున్నాడంటే తాను తగ్గించుకుంటూ తన జీవితాన్ని కొనసాగించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. అలాంటి తగ్గించుకునేటువంటి మనసును దేవుడు మనలో కూడా కోరుకుంటున్నాడు. అలాంటి తగ్గింపు జీవితాన్ని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. మనం కూడా తగ్గించుకోవాలి కదా. కాబట్టి చాలాసార్లు మనం అట్లా ఉండం కదా. మనం ఎంత మాత్రం కూడా తగ్గించుకోవడానికి మనము ఎంత మాత్రం కూడా మనం ఏం చేయమండి, తగ్గించుకోవడానికి మనం ఎంత మాత్రం కూడా మనము ఒప్పుకోమన్నమాట. కానీ బాప్తీసునిచ్చే యోహాను అయితే ఏం చేస్తూ వచ్చినాడంటే తగ్గించుకోవడానికి చూస్తూ వచ్చినాడు. అంతేకాదు తను ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడో చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. మార్కు సువార్త 6:19-20 వచనాలు. హేరోదియ అతని మీద పగబట్టి అతను సంపింపగోరను కానీ ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధునకు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చును. చాలండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యోహాను గురించి 2 మాటలు దేవుడు రాసి పెట్టినాడు. ఒకటి ఏంటంట, ఒకటి నీతిమంతుడు, రెండోది పరిశుద్ధుడు అనమాట కదండి. నీతిమంతులు అంటే దేవునికి చాలా, చెప్పండి, నీతిమంతులు అంటే దేవునికి చాలా ఇష్టం. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు, బైబిల్లో రాయబడింది, నీతిమంతుల యొక్క గుడారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. కాబట్టి నీతిమంతులకు చీకట్లో వెలుగు కలుగుద్దంట. నీతిమంతులు అంటే దేవునికి చాలా ఇష్టం అన్నమాట. నీతిమంతులను దేవుడు అంగీకరించేవాడు ఉన్నాడు, నీతిమంతులను చూసేవాడు ఉన్నాడు. అందుకని దేవుడు మనం కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీతిమంతులంగా కదా. అందుకని అతని గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే యోహాను నీతిమంతుడు, రెండోది ఏంటి, పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడు అంటే ఏంటి, మనం చాలాసార్లు ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ వచ్చేసింది, సెల్ ఫోన్లు వచ్చేసినాయి, ఇంటర్నెట్ వచ్చేసినాయి, టీవీలు వచ్చేసినాయి. మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా? మన పరిశుద్ధతను మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? పరిశుద్ధత అంటే ఏంటి? మన శరీరాన్ని, మన ఆత్మను మనం పరిశుద్ధంగా ఉంచగలుగుతున్నామా? మాటలో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత కదా, మన క్రియల్లో పరిశుద్ధత. మనం కూడా అలాంటి పరిశుద్ధులంగా ఉండగలుగుతున్నామా అంటే అనేక మంది మరి చేతిలోనే పాపం ఉంది అంటున్నారు. మన చేతిలోనే ఉంది సెల్ ఫోన్ కదా. ప్రపంచం అంతా ఎవడి గుప్పిట్లో ఉంది కదా. ఫస్ట్లో సెల్ ఫోన్ వచ్చిన కొత్తలే అన్నారు, సెల్ ఫోన్ అంతా మీ గుప్పిట్లో అన్నాడు నోకియా ఫోన్ వాడు. అంటే ప్రపంచం అంతా మన గుప్పిట్లో ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యర్థమైనవన్నీ మనమే చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్న పాపం అంతా మనమే చేస్తున్నాం. కానీ పరిశుద్ధత అంటే ఏంటండి? పరిశుద్ధత అంటే ఏంటి? అపవిత్రమైనవి ఏవి కూడా చూడకూడదు, అపవిత్రమైనవి ముట్టకూడదు, అపవిత్రమైనవి తినకూడదు, అపవిత్రమైన జీవితాన్ని జీవించకూడదు, మన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు. దేవుని వాక్యం రాయబడింది ఏంటంటే మరి దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును, చెప్పండి,
ప్రభువుని చూడంట కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, పరిశుద్ధత లేకుండా 12వ అధ్యాయము 14వ వచనం, 12-14, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడు. అంటే పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరండి, దేవుణ్ణి చూడలేరు కదా. పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మరి దేవుని వాక్యంలో రాయబడితే వచ్చిందనమాట కదా. దేవుడు కూడా ఏమన్నాడు, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు కూడా ఏమై ఉండాలి, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడిని. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉంది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలంటాడు. కాబట్టి మనం కూడా మనకున్నటువంటి ఆ 16వ వచనంలో చదువుకున్నట్లయితే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వకు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, చాలాసార్లు మనకున్నటువంటి ఆశలను అనుసరించి మనం ప్రవర్తిస్తుంటాం. మిమ్మల్ని పిలిచిన వాడు ఏమై ఉన్నాడు, పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలంటండి, పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవర్తన యందు. కాబట్టి మనము అన్ని విషయాల్లో మనము అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. మనం అన్నీ మాట్లాడటానికి లేదు, అన్నీ చూడటానికి లేదు. ఎందుకంటే ప్రభు బిడ్డలైనటువంటి మనము అన్నీ చేయడానికి మనము అర్హులము కావు కదా. కొన్ని మనం మానుకోవాలి, కొన్ని ఏం చేయాలండి, మానుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్ని వదులుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఎంతో మనం జాగ్రత్త కలిగిన వారమే ఉండాలన్నమాట. పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎవరు, పరిశుద్ధుల పాపుల? పరిశుద్ధులైతేనే పరలోక రాజ్యానికి వెళ్తాం కదా. కాబట్టి అన్నీ చేయడానికి మనం చూస్తే 1 కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. 1 కొరింథీ 6:12, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ నేను దేని చేతను లోబరచబడనొల్లను. అంటే మనం దానికి లోబడకూడదు, దేనికి కూడా మనము లోబరచబడకూడదు అనమాట. అన్నిటి యందు నాకు ఏం కలగదు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు కదా. మనకు అన్నిటి మీద ఏముంది, స్వాతంత్ర్యం ఉంది కదా. మనం టీవీ చూడొచ్చు, సెల్ ఫోన్ చూడొచ్చు, లేకపోతే మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం ఉంది కదండి. అయితే అన్నిటి యందు అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు మనకు ఏం కలగచేయవు, క్షేమాభివృద్ధి కలగచేయవు అని చెప్తున్నాడు. 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 23వ వచనం. 10:23 1 కొరింథీ, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగచేయవు. అంటే అన్ని క్షేమాభివృద్ధి కలగజేస్తాయండి, చెప్పండి. అన్ని క్షేమాభివృద్ధి కలగజేస్తాయా? అన్నీ మనల్ని ఆత్మీయంగా ఉంచుతాయా? అంటే అన్నీ మనల్ని ఏం చేయవండి, ఆత్మీయంగా ఉంచాం. కాబట్టి యోహాను అయితే ఏం చేస్తూ వచ్చినాడంట, యోహాను మనకు నేర్పించే విషయం ఏంటంటే మనం ఏమై ఉండాలి చెప్పండి, పరిశుద్ధులమై ఉండాలి. తను కూడా అట్లా జీవించిండంట, పరిశుద్ధుడిగా జీవిస్తూ వచ్చినాడంట. అందుకని లోకాసు వార్తలో చదువుకున్నాం. లోకాసు వార్తలో ఏముందంటే 1వ అధ్యాయంలో, లోకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షరసమునైన మద్యమునైన తాక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. అంటే తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ద్రాక్షరసమైనను మద్యమైన తాక.
తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని ఏం చేస్తూ వచ్చినాడు అంటే అండి, పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి యోహాన్లో ఉన్నటువంటి ఆ మంచి జీవితం ఎలాంటిదంటే ఆ తగ్గింపు, ఆ విధేయత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే నీతిమంతుడిగా ఉంటూ వచ్చినాడు. మూడో విషయం ఏంటంటే పరిశుద్ధుడిగా జీవిస్తూ వచ్చినాడు. మొదటి విషయం, తాను ఏం చేస్తూ వచ్చినాడు? ప్రభుకి తగ్గించుకున్నాడు. ఆయన హెచ్చాల్సి ఉంది, నేను తగ్గాల్సి ఉంది. నేను వంగి ఆయన చెప్పులు వారనిప్పటానికి కూడా నేను పాత్రుడను కాదు కదా. అలాగే మరి రెండో విషయం ఏంటంటే తను నీతిమంతుడు కదండి. మూడో విషయం ఏంటంటే పరిశుద్ధుడు కదండి. అలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి జీవించాలని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, మనలో ఆ పరిశుద్ధత అనేది మనలో కనిపించడం లేదు. మరి అన్ని కొత్తదనాన్ని కోరుకుంటున్నాం, మంచిదే. కానీ ఎంతవరకు మనలో పరిశుద్ధత ఉంది? మనం ఎంతవరకు పవిత్రులంగా ఉంటున్నాం? ఎలాంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నాం? యోహాను అయితే ఆ పరిశుద్ధత కలిగి తాను జీవిస్తూ వచ్చినట్లుగా వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. నాలుగో విషయం ఏంటంటే చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 5:35. అతడు మండుసు ప్రకాశించు దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో నుండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడుతుంది. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఇచ్చే సాక్ష్యం, ఇది మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదు, స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే అతడు మండుసు ప్రకాశించు దీపమై ఉన్నాడు. అంతేకాదు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్షిగా ఉంటూ వచ్చినాడు. మనము యేసు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్పేంత స్థితిలో మనం ఉంటున్నామా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వాసించినట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను కదా. యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినంట కదండి. ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాడు కనుక మరి ఎట్లా ఉండాలి? ఈయన కూడా ప్రకాశించు దీపమై ఉండాలి. అంటే సాక్ష్యం అంటే ఇతరులు మన సత్క్రియలను చూసి, ఇతరులు మన క్రియలను చూసి మరి దేవుణ్ణి, ఇప్పుడు ఒక తాగుబోతోడు వెళ్ళి దేవుని సువార్త చెప్తే నమ్ముతారా? ఈ గ్రామంలో ఒక తాగుబోతోడు వెళ్ళి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి అంటే ఏమంటారు? పోరా చెప్పొచ్చావు కానీ అంటారు. ఒక వ్యభిచారి వెళ్ళి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటే ఏమంటారండి? చెప్పండి. పోరా చెప్పొచ్చావు కానీ అంటారు. అట్లా కాదు, మనము ఏమై ఉండాలి చెప్పండి? మనము వెలుగుతూ ప్రకాశించే బిడలంగా మనం కలిగి ఉండాలి. మనం చూసినప్పుడు ఓకే, ఈ బెదర చెప్తే నేను వినాలి, ఈ సిస్టర్ చెప్తే నేను వినాలి, ఈమె చెప్తే నేను వినాలి, ఈ మాటలు నేను వినటానికి నేను ఇష్టపడుతున్నాను. చెప్పమ్మా నీ మాటలు చెప్పు, చెప్పయ్యా నీ మాటలు చెప్పు. అట్లా ఇతరులు మనం చూస్తూ వచ్చినప్పుడు ఇతరులు మన గురించి చెప్పాలి. ఈమె చాలా మంచి వ్యక్తి, ఈమె చాలా మంచివాడు అని అలాంటి గొప్ప సాక్ష్యాన్ని తీసుకోవటమే నిజమైనటువంటి వెలుగు. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఏమై ఉన్నాడంటే అతడు వెలుగై ఉన్నాడు, దీపమై ఉన్నాడు అంటాడు కదండి. మనము దీపమై వెలుగుతూ ఇతరులకు ఏం చేయాలి? మనము వెలుగునివ్వాలి. నిజమైన వెలుగుండెను, అది లోకంలో ప్రవేశించుండెను, అది అనేక మందిని వెలిగించుతా ఉందన్నమాట. మనం కూడా అనేక మందిని వెలిగించేవారు, మనం వెలగాలి. మనలో ఆత్మ అనేది వెలగాలి, మనలో వెలుగుతూ ఉండాలి. మన వెలిగి ఇతరులను మనం ఏం చేయాలండి? వెలిగింప చేయాలి. మన వెలుగుతూ ఉండాలి. మనలో వెలుగు లేకపోతే
మనం ఇతరులకు మనం ఏం చెప్తామండి? కాబట్టి మనం వెలుగుతూ ఉండాలి, మనం మండుతూ ప్రకాశించు దీపమై ఉండాలి. మరలా మనం ఇతరులను ఏం చేయాలి చెప్పండి? వెలిగించాలి. ఇతరులను మనము ప్రభు చెంతకు తిప్పేవారంగా ఉండాలి. ప్రభు చెంతకు తిప్పాలి అని అంటే మనం ఏమై ఉండాలి? మనము దీపమై ఉండాలి, వెలుగై ఉండాలి కదా. అందుకని యేసుప్రభువారు ఏమన్నాడు? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. కాబట్టి మీ మీ వెలుగు అనేక మంది ముందు ప్రకాశింపనివ్వండి అంటాడు దేవుడు, యేసుప్రభువారు. మన వెలుగుని ఇతరులకు ప్రకాశింప చేయాలి. వెలుగంటే ఏంటి? మన సాక్ష్యం. వెలుగంటే ఏంటి? ప్రత్యేకంగా మనకు ఒక లైట్ పెట్టుకుని తిరగటం కాదు. వెలుగు అంటే ఏంటంటే ఒక సాక్ష్యం. మనల్ని చూసి అనేక మంది దేవుని అందుకు తిప్పబడేటట్లుగా మరి మీరు కూడా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను గురించి దేవుడు చెప్పేది ఏంటంటే, నిలబడి నేను కూర్చున్నా, నువ్వు మనం ఎట్లా ఉన్నాం? ఆరిపోయిన స్థితిలో ఉన్నామా? వెలుగుతున్నామా? వెలుగుతున్న స్థితిలో ఉంటున్నామా? ఆరిపోయిన స్థితిలో ఉంటున్నామా? చాలే వెళ్ళవమ్మా చెప్పొచ్చావు కానీ, చాలు వెళ్ళాయా చెప్పొచ్చావు కానీ, నువ్వు కూడా చెప్తున్నావారా? నువ్వు కూడా మందిరానికి వెళ్తున్నావారా అనేటట్లు కాకుండా వెలిగినటువంటి అనుభవంలో నీవు వెలిగి ఇతరులను ఏం చేయాలండి? వెలిగించాలి. యోహానులో అనుభవం ఉందండి. తాను వెలిగినాడు, ఇతరులను కూడా ఏం చేస్తున్నాడు అంటే అండి, ఏం చేస్తున్నాడు? అనేక మందిని వెలిగిస్తున్నాడు అన్నమాట. అనేక మందిని ఏం చేస్తున్నాడు? అందుకు ఇక్కడ ఏం రాయబడింది చూడండి, యోహాను సువార్త 1:6. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వాసించినట్లు అతడు ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును కదా. అతడు వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాడంట. యోహాను ఎక్కడి నుంచి వచ్చినాడు? దేవుని యొద్ద నుంచి వచ్చినాడు. దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తిగా జీవిస్తూ వచ్చినాడు. మనం వెలుగుతూ మన ఇతరులను, మన ఇంటి వారిని, ఇంకా అనేక మందిని, లోకస్తులు మనం వెలిగింపచేసే వారంగా మనం కలిగి ఉండేటువంటి బిడ్డలంగా మనం ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు కదండి. కాబట్టి ఇప్పుడు తనలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వచ్చినాం. ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినాం చెప్పండి? మొదటి విషయం ఏంటి? తగ్గింపు కలదు. రెండో విషయం నీతిమంతుడు. మూడో విషయం పరిశుద్ధుడు. నాలుగో విషయం దీపమై ఉన్నాడంట, వెలుగై ఉన్నాడంట. ఐదో విషయం ఏంటంటే అతని గురించి లూకాసు వార్తలో రాయబడింది ఏంటంటే, లూకాసు వార్త 1 14-16 వచనాలని చదువుకుందాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన త్రాక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై, అంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు. బైబిల్లో చాలామంది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఉన్నారన్నమాట. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉండాలన్నమాట. బైబిల్లో చూస్తూ ఉన్నాం. మరి దానియేలు విషయంలో రాయబడింది, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడని దానియేలు గురించి ఉందన్నమాట. బైబిల్లో ఆదికాండంలో యోసేపు గురించి రాయబడింది. ఇతడు ఎవరి వలె ఉన్నాడంట? ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుణ్ణి కనుగొనగలమా అంటాడు ఫరో. దేవుని ఆత్మ ఇతనిలో ఉంది, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాడు, దేవుని ఆత్మచేత మరి నడిపింపబడుతుంది అనేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా ఈ దినాన? మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. చాలామంది బైబిల్లో అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మనం కూడా ఆ రీతిగా పరిశుద్ధ ఆత్మచేత నింపబడిన వారమై ఉండాలి. పరిశుద్ధ ఆత్మచేత ఎవరైతే నింపబడి ఉంటారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారో, ప్రభు కార్యాలు చూడగలుగుతారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు. ఎప్పటి నుండి? పుట్టినది మొదలుకుని కదండి. అలాంటి పరిశుద్ధాత్మ అనుభవం తన చనిపోయే వరకు కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తితో తను జీవిస్తూ వచ్చినాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ వచ్చినాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అది తనకున్నటువంటి 5వ అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ వచ్చినాడు. బైబిల్లో స్టెఫన్ అనేటువంటి
ఒక వ్యక్తి ఉంటాడు అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో. అతడు ఎంతగానో పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఇట్లా మనం చూస్తూ ఉంటే అనేక మంది ఏం చేస్తూ వచ్చినారంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అంతేకాదు యోహాను తల్లిదండ్రులు కూడా ఎలిజబెత్తు, జకరయ్య పోయిన వారం చదువుకున్నాం, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ వచ్చినారంట, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ వచ్చినారు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడన్న సంగతే తెలియకోకుండా ఉంటారన్నమాట. కొంతమందిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయట్లేదు, కానీ దురాత్మ పనిచేస్తుంది, సాతాను పనిచేస్తుంది అనమాట కదా. కొంతమందికి అది బయటికి చెప్పరు కానండి, కొంతమందికి ఇప్పుడు కూడా దయ్యం ఏం చేస్తుంది చెప్పండి, తొక్కుతూ ఉంటుంది అనమాట వాళ్ళని. ఈరోజు దయ్యం వచ్చేసి నా గొంతంతా పిసికేసింది అని అంటే ఎందుకు అంటే మనలో ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. పడుకునేటప్పుడు కొంచెం మంచిగా ఆలోచించి పడుకుంటే దయ్యాలు పనిచేయకుండా ఉంటాయి. పడుకునేటప్పుడైనా దావీదు అంటాడు కీర్తనకారుడు, పడకల మీద ఉన్నప్పుడు దేవుని ధ్యానం చేసుకున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుందంట. కనీసం పడుకునేటప్పుడైనా కొంచెం దేవుని గురించి ధ్యానం చేసుకుని కొంచెం బైబిల్ చదువుకుని పడుకుంటే ఆ దురాత్మ శక్తులు రాకుండా ఉంటాయి. కానీ మనం పడుకునేటప్పుడు కూడా బైబిల్ చదువుకోము, ప్రార్థన కూడా సరిగా చేసుకోము, దేవుని గురించి ధ్యానం చేసుకోము. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేస్తూ వచ్చినాడంట, నింపబడుతూ వచ్చినాడంట కదా. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు అంట ఒక బండి మీద వెళ్తున్నాడంట. ఆ రోజుల్లో గుర్రపు బండి మీద వెళ్తున్నాడంట. ఆ రోజుల్లో బస్సులు అవి ఆటోలు అవి లేవు కనుక ఇట్లాంటి విలేజ్కి వెళ్తున్నాడంట. గుర్రపు బండి మీద వెళ్తుంటేనంట మరి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఒక యవనస్త్రాలకి దయ్యం పట్టిందంట. ఆమె బట్టలు ఉంచుకోదంట, బట్టలు ఉంచుకోకపోతే బట్టలని తీసి చించేస్తుంది అనమాట. అయితే తల్లిదండ్రులు ఏం చేశారంటే ఒక రూములో పెట్టేసి తాళం వేసేసి, ఎందుకంటే బట్టలు లేకుండా తిరుగుతుంది యవనస్త్రాలు అని చెప్పి ఆ రూములో పెట్టేసి తాళం పెట్టేసి కిందగా ఆమెకు భోజనం ఇవ్వటం, ఆమెకి స్నానం చేయడం ఇవన్నీ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు అనమాట. ఓ రోజు సాధు సుందర్ సింగ్ గారు వెళ్తుంటే అప్పుడు ఈ కిటికీల నుంచి చూసిందంట. చూసి ఏమంటుందంటే అదిగో పరిశుద్ధాత్మ వెళ్తున్నాడు అని కేకలేస్తుందంట. ఇదేంటి పరిశుద్ధాత్ముడు వెళ్తున్నాడు కేకలేస్తుందని చెప్పి వెంటనే చూస్తే ఆయన గుర్రబండి మీద వెళ్తూ ఉన్నప్పుడు బాబు కొంచెం ఆగని ఆయన తీసుకుని వస్తే ఆయన దగ్గరికి రావడంలోనే ఆమె పెద్ద పెద్ద కేకలేస్తుందంట. నా దగ్గరికి రావద్దు, నా ఒళ్ళు కాలిపోతుంది, నా దగ్గరికి రావద్దు అని చెప్పి కాలిపోతుంది అన్నట్టు. మా సొంత ఊర్లో జాన్ గారు అని ఒక సంఘ పెద్ద ఉన్నాడు అనమాట. ఒక రోజున అక్కడ ఒకరు సాకలోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళారు అనమాట. ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. విజిటింగ్కి వెళ్ళి నైట్ పూట వస్తున్నారు 8:30కి. వస్తుంటే అక్కడ సేవకుడు ఉన్నాడు, తర్వాత ఇంకో సంఘ పెద్ద ఉన్నాడు, ఇంకొక ఈ జాన్ గారు అనేటువంటి ఆయన సంఘ పెద్ద ఉన్నాడు అనమాట. ఒక దయ్యం ఏం చేసిందంటే, దయ్యం బట్టిన ఆమె ఏం చేసిందంటే మా బజార్లో నుంచి మీరు ఎందుకు వస్తున్నారు, ఇదిగో ఈ వ్యక్తి ఆత్మ కలిగిన వాడు అని చెప్పి కేకలేస్తుందంట. సేవకుని అంటల్లా, ఇంకో సంఘ పెద్దని అంటల్లా, ఈ జాన్ గారు అనేటువంటి వ్యక్తిని అంటుందంట. అబ్బో అతను చూస్తేనే నాకు భయం అయిపోతుంది, నా దగ్గరికి రావద్దు అని చెప్పి ఆ యొక్క దయ్యం పట్టిన ఆమె వెళ్ళి ఆ వ్యక్తి కాళ్ళ మీద పడిందంట. కారణం ఏంటంటే దేవుని బిడ్డలైన మనము ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడే వారంగా ఉండాలని దేవుడు రాసి పెట్టాడనమాట. మన కొరకే ఈ వాక్యము రాయబడుతూ వచ్చిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది తనకున్నటువంటి 5వ అనుభవానిగా చూస్తున్నాం. 6వ అనుభవం ఏంటంటే ఆయన ఎవరినైనా గద్దిస్తాడు. పవర్ఫుల్ కలిగినటువంటి సేవకుడు అనుకోవాలి. పవర్ఫుల్ కలిగినటువంటి సేవకుడు ఎవరినైనా సరే ఏం చేస్తాడు, మనకెందుకు ఆ వ్యక్తి ఏ పాపంలో జీవిస్తే మనకెందుకు, ఎక్కడ జీవిస్తే మనకెందుకు అని చెప్పి ఊరుకునేటువంటి వ్యక్తి కాదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి వ్యక్తి, గర్తింపు కలిగినటువంటి సేవకుడు. ఇది 6వ అనుభవం అనమాట. ఎలాంటి గర్తింపు కలిగి ఉన్నాడంటే చూడండి, ఒక మాట చదువుకుందాం. లూకాసు సువార్తలోనే 3వ అధ్యాయం 19వ వచనంలో, లూకాసు సువార్త 3:19, లూకాసు సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సహోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహానును అతన్ని గద్దించినందున
సార్లు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యోహాను ఏం చేస్తూ వచ్చినాడంట, రాజునే గద్దించినాడంట. మనం చూసినట్లయితే ఆహాబు రాజును కూడా దేవుడు ఏలియా గద్దిస్తాడు, ఆహాబుని గద్దిస్తాడనమాట. ఆయన రాజులేని ఊరుకోడు. కాబట్టి అలాంటి గద్దించేటువంటి తత్వం, అలాంటి పౌరుషం కలిగినటువంటి తత్వం, దేవుని కొరకు జీవించినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారన్నమాట. పాపితో కాంప్రమైజ్ అయిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని కొరకు బ్రతికేటువంటి వాళ్ళు, పాపినిది పాపి నువ్వు చేసే తప్పు అనేది చెప్పేవాళ్ళు చాలా ఈ రోజుల్లో అర్థమైపోయింది. అనేక మంది సేవకులు కూడా చెప్పలేని స్థితి. ఎందుకనంటే చెప్పిన కాడ నుంచి మనకెందుకు వచ్చింది బాధ, ఆ వ్యక్తితో మనం పగ అవ్వటం ఎందుకు అని చెప్పి చాలామంది విశ్వాసులు చెప్పరు, సేవకులు చెప్పరు. ఇప్పటికీ మన సహవాసంలో గద్దించే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళు. వాడు ఏమన్నా కానీ కదండి. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, గద్దించినప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఊరుకుంటారా? రాజు గద్దించినప్పుడు ఏమని గద్దించినాడు చూడండి, 19వ వచనంలో, లోకాసు వార్త 3:19. అయితే శత్రుదాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యాల నిమిత్తం, అంటే తను అనేకమైనటువంటి దుష్కార్యాలు చేస్తూ వచ్చేవాడు. అంతేకాదు అతని సహోదరుని భార్య అయిన హేరోది నిమిత్తమును యోహానును అతన్ని గద్దించినందుకు, అంటే మరి హేరోదు భార్య అంటే సొంత తమ్ముని పిలుపు భార్య అన్నమాట. సొంత తమ్ముడు ఉండగానే తమ్ముడు భార్యని ఉంచుకోవడం అంటే అది దేవునికి ఎంత దుష్కార్యమో చూడండి. ఆ వ్యక్తి ఆల్రెడీ 10 మంది భార్యలని చెప్తున్నారు, బైబిల్లో లేదు కానీ కొంతమంది చెప్పంగా విన్నా నేను. అంటే అలాంటి పాపంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిని మనకెందుకు లేని అనుకోవట్లా, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, వారిని గద్దిస్తూ వచ్చినాడు. గద్దించినందుకు ఆమె ఏమైనా ఊరుకుందా అంటే ఆమె అసలు ఎంత మాత్రం కూడా ఊరుకోలేదు. ఆమె ఏం చేసిందంట, మార్క్స్ వార్తలు అయితే చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయము, మార్క్స్ వార్త 6:13, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 17 వచనం చదవండి. మార్క్స్ వార్త 6:17. హేరోదు తన సహోదరుడగు పిలుపు భార్య అయిన హేరోదిని పెండ్లి చేసుకున్నందున యోహాను, నీవు నీ సహోదరుని భార్యని చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పెను. కనుక అతడు ఆమె నిమిత్తము యోహాన్ని బట్టి తెప్పించి చెరసాల్లో బంధించిండు. హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపగోరుని కానీ ఆమె చేత కాకపోయాను. చాలండి, ఇక్కడ చూస్తే ఆమె ఏం చేసిందంటే పగబట్టిందంట. ఉన్నది ఉన్నట్లు చెప్తే కొంతమంది కూడా ఏం చేస్తారండి, పగబడతారనమాట కదండి. ఉన్నదండి, ఇప్పుడు చాలామంది దైవ సేవకులు వాక్యం చెప్పాలన్నా సరే కొంతమంది పగబట్టే వాళ్ళు ఉంటారనమాట. అయ్యా నువ్వు చేసేది తప్పు అని నీకే చెప్తున్నా అన్నట్లుంటే కొంతమంది ఒప్పుకోరు అనమాట. మరి దావీదు లాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారు, దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పాడు, అయ్యా నువ్వు చేసిన తప్పు అన్నప్పుడు నిజమే నేను చేసిన తప్పేనని వెంటనే ఏం చేశాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, అక్కడే పశ్చాత్తాపడ్డాడు. కానీ ఈ యొక్క హేరోదు అయితే ఏం చేస్తున్నాడంటే, ఆ హేరోదు భార్య హేరోది ఏం చేసిందంటే పగబట్టిందంట కదండి. ఉండారు మీరు ఎవరైనా పగబట్టేవాళ్ళు. ఈరోజు నా గురించే చెప్పినాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు ఏమంటున్నాడంటే ఆ రీతిగా ఉన్నట్లు చెప్పకపోతే వాళ్ళకి ఏం కలగదంటాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథంలో ఉన్నట్లు చెప్పకపోతే, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 8:20 చూడండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలగదు. ఇక్కడ చూడండి, కింద ఏముంది, అటు వారు ఇబ్బంది పడుచు ఆకలి గనుసు సంచారము చేసు. అంటే కిందంతా ఏముంది, దేవుని యొక్క కోపం బాధ కలుగజేస్తాడు. వారికి అరుణోదయం కలగదు, వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఉన్నట్టు చెప్పకపోతే వారు బోధించిన ఎడల వారికి ఏం కలగదంటండి, అరుణోదయం కలగదు. ఉన్నట్లు చెప్పాలి. నువ్వు ఈ పద్ధతిలో ఉన్నావు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు,
నీలో సరైనటువంటి భక్తి లేదు, ఆత్మీయత లేదని మనం చెప్పాలంటాడు. ఇతరులు కూడా, మీరు కూడా విశ్వాసులైన మీరు కూడా మరి ఎవరైనా పాపంలో ఉన్నప్పుడు, ఎవరైనా తప్పులో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయబాకండి, వాళ్ళతో కలిసి స్నేహం చేయబాకండి, వాళ్ళకి సపోర్ట్ చేయకండి. మీ అంత మంచోడు ఎవడున్నాడన్నా, మీ అంత మంచోళ్ళు ఎక్కడున్నారా అని అనొద్దండి. ఇడిచిపెట్టొద్దు, అట్లని ఇడిచిపెట్టొద్దు. వాళ్ళతో సహవాసం చేయొద్దని చెప్పటంలా. ఒకవేళ మీకు ఎవరైనా ఉన్నట్లయితే వారు తప్పిన వారు జ్ఞాపకం చేయండి. నువ్వు చేసేది తప్పయ్యా, నువ్వు ఇందులో నడుస్తున్నావు అని చెప్పి మనం వారికి హెచ్చరిక చేసేవారంగా ఉండాలి. అందుకని బాప్తీసం ఇచ్చే యోహాను గురించి తను అక్కడికి మరణం అవుతున్నాడని తెలిసి కూడా, ఆమె పగబట్టిందని తెలిసి కూడా ఏం చేస్తూ వచ్చినాడు, ఆమెకు ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ వచ్చినాడంట. అయితే ఆమె విడిచిపెట్టలా. ఒకరోజు వచ్చింది, ఒక దినం వచ్చింది, ఏం చేసింది, ఏమని చూడండి, హేరోదు బర్త్డే వచ్చిందంట. బైబిల్లో రాయబడింది హేరోదు జన్మదినం అంట. 21వ వచనం, మార్క్స్ సువార్త 6:21. అయితే తగిన సమయం ఒకటి వచ్చెను, ఎట్లనగా హేరోదు తన జన్మదినం మందు తన ప్రధానులను సహస్రాధిపతులను గలిలయ దేశ ప్రముఖులకు విందు చేయించును. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా భక్తిని కూర్చున్న వారిని సంతోషపరచును గనుక, రాజు నీకిష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదను ఆ చిన్నదాంతో చెప్పును. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు అడిగినను నీకు ఇచ్చేదనని ఆమెతో అని. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అమ్మ నువ్వు నాట్యం చేసి మమ్మల్ని అందరినీ కూడా సంతోషింపజేశావు అని చెప్పి హేరోదియ కుమార్తెతో చెప్పినాడు అనమాట. చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే, నీకేం కావాలో కోరుకో, సకరాజ్యం ఇమ్మంటావా, ఏం కావాలో కోరుకోమన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, మా తల్లిగారిని అడిగి వస్తానని చెప్పి ఆమె వెళ్ళి వాళ్ళ అమ్మగారిని అడిగిందనమాట. వాళ్ళ తల్లిని అడిగినప్పుడు ఆమె ఏం కోరింది, 24వ వచనంలో, గనుక ఆమె వెళ్ళి నేనేం అడిగితేనని తన తల్లిని అడగా, ఆమె బాప్తీసం ఇచ్చి యోహా తల కొట్టించమని అడిగాను. బాప్తీసం యోహాను తల తీసుకురమ్మందంట. ఆమె వచ్చి ఏం చెప్పిందో చూడండి, 25వ వచనం, ఆమె త్వరగా రాజు దగ్గరికి వద్దకు వచ్చి బాప్తీసం ఇచ్చు తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపు కోరుస్తున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడ్డాడండి. కానీ కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను తల కొట్టించుకొచ్చి తీసుకొచ్చి ఏం చేశారండి, ఆ పళ్ళెంలో పెట్టుకుని తీసుకుని వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. అంటే అక్కడ మరణాపాయ పరిస్థితి వచ్చినప్పటికీను ఏం చేశాడండి, మరణాపాయ పరిస్థితి వచ్చినప్పటికీను ఉన్నది ఉన్నట్లుగా చెప్పినాడు అనమాట కదండి. నాకు ఎందుకు వచ్చింది అనుకున్నట్లయితే తనకు ఆ స్థితి వచ్చేది కాదు. కానీ దేవునికి భయపడ్డాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ వచ్చినాడు. చనిపోయినప్పటికి కూడా తన యొక్క జీవితం అంటే అనేక మందిని ఆయన గద్దిస్తూ వచ్చేవాడు అనమాట. ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం, లూకా 3:8, లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలుపెట్టుకునవద్దు, దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని వార్త చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. చూసారు, ఇక్కడ చూస్తే మరి సుంకరులను తిడుతూ వచ్చినాడు, సుంకరులను గద్దిస్తూ వచ్చినాడు. సర్ప సంతానం అంటాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించడానికి బుద్ధి చెప్పిన వాడెవడు అని చెప్పి మాట్లాడుతుంటాడు అనమాట. అంటే అందరినీ గద్దించి అందరికీ సరైన రీతిలో నడిపించేవాడుగా బాప్తీసం ఇచ్చే యోహాను జీవిస్తూ వచ్చినాడు. అలాంటి గద్దింపు కలిగినటువంటి వాడు, అలాంటి మరి పాపిని ఖండించినటువంటి వ్యక్తిగా మరి జీవించినటువంటి వ్యక్తి బాప్తీసం ఇచ్చే యోహాను. చివరి విషయంలో చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో చివరిగా తన యొక్క జీవిత విధానాన్ని చూసినప్పుడు తను ఏం చేస్తూ వచ్చినాడంటే, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 25వ వచనం అనుకుంటా, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 25వ వచనం,
లేదా 24 నుండి చదువుకుందాం. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనసు విషయమై బాప్తీసును ప్రకటించును. యోహాను తన పనిని నెరవేర్చుండగా, నేను ఎవడనని మీరు తలంచున్నారు, నేను ఆయన కాను, ఇదిగో నా వెనక వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళు చెప్పులు విప్పుటకైనను నేను పాత్రను కానని చెప్పాను. ఇక్కడ చూస్తే 25వ వచనంలో యోహాను తన పనిని నెరవేరుస్తుండగా, అంటే దేవుని యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చినాడు. యోహాను ఎందుకు వచ్చినాడు? దేవుని పనిని నెరవేర్చడానికి వచ్చినాడు. యోహాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు. ఇక్కడున్న మనల్ని కూడా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒక ఉద్దేశంతో దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న మీ అందరికి ఒక ఉద్దేశం ఉంది. ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా? నీకు ఒక పని ఉంది, అది సాపలేసే పనే కావచ్చు, మందిరంలో పనే కావచ్చు, లేకపోతే మైకులు పెట్టే పనే కావచ్చు, ఏ పనైనా కావచ్చు. నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు నెరవేరుస్తున్నావా? దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తున్నామా? దేవుని యొక్క పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చే వారమై ఉండాలి కదండి. కాబట్టి ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని యొక్క పనిని చివరి వరకు నెరవేర్చినాడు. చివరి వరకు తన పనిని నెరవేర్చినాడు. మనం కూడా దేవుని యొక్క పనిని నెరవేర్చే వారంగా ఉండాలి. ఆ పని మనం చేయకపోతే రేపు నువ్వు క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నిలబడాల్సి వస్తుంది అనమాట. నువ్వు దేవునికి లెక్క చెప్పుకోవాల్సింది ఉంది. కాబట్టి చాలామంది విశ్వాసులైన వారు నామకార్థంగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఒక ఆదివారం రావటమే వాళ్ళకి గొప్పగా ఉంటుంది అనమాట. అట్లా ఉండొద్దు. దేవుని యొక్క మందిరంలో లేకపోతే దేవుని యొక్క సేవలో మరి మనకంటూ ఒక పని ఉంది. ఒక పని ఎంచుకోవాలి, ఒక పని చేయాలి. ఆ పనిని నమ్మకంగా చేసిన వాళ్ళకే ఆ నిత్య జీవం దొరుకుద్ది అనమాట. బైబిల్లో రాయబడింది, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని బైబిల్ చెప్తుంది. దేవుని పనిలో మనం సహకారులుగా ఉండాలి. ఆ పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చే వారంగా ఉండాలి. చాలాసార్లు మన పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చుకుంటాం, కానీ దేవుని పనిని మాత్రం మనం సంపూర్ణంగా నెరవేర్చలేమన్నమాట. దేవుని పని చేయడానికి వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాం, వెనక నుండి చూస్తాం, ముందు నుండి చూస్తాం, అక్కడ ఉన్న సేవకుని చూస్తాం, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను చూస్తాం, అక్కడ ఉన్న సంఘ పెద్దలను చూస్తాం, అక్కడ ఉన్న ప్రజలను చూస్తాం. దేవుని పని చేయడానికి ఎన్ని చూస్తామో, కానీ దేవుని పనిని నెరవేర్చే వారంగా మనం కలిగి ఉంటున్నామా? యోహాను నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే, యోహాను నుంచి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే తన పనిని నెరవేర్చినాడంట. దేవుని యొక్క పనిని మనం నెరవేర్చాలి. దాన్ని కంప్లీట్గా సమయానికి, ఇప్పుడు పాటలు పాడేది ఉంది, సమయానికి రావటం నేర్చుకోవాలి. మందిరానికి ఉంది, సమయానికి రావడానికి నేర్చుకోవాలి కదా. నేను వారం చెప్తుంటా, ఆ వాక్యం వినకుండా ప్రార్థన చేయకూడదు, వాక్యం వినకుండా ఆరాధన చేయకూడదు. అట్లా దేవునికి విరోధం అన్నమాట. అంతేకాదు దేవుని మందిరానికి సమయానికి రావడానికి మనకు చాలా ప్రాముఖ్యమైంది అనమాట. సమయానికి రావటం అది గృక్కుడికిలే, కానీ ఏదైనా సరే ఒక నమ్మకంగా ఈ భూమి మీద మనం దేవుని పని చేయాలి. రేపు మనం చచ్చిపోయినప్పుడు వచ్చేది అది ఒక్కటే. బైబిల్లో నోవాహు దినాల్లో ఏం చేశారండి? ఇళ్ళు కడుతున్నారంట, నారు నాడుతున్నారంట, తినుతూ త్రాగుతున్నారంట కదా, పెళ్లి చేసుకుంటున్నారంట, పెండ్లికి ఇస్తూ వస్తున్నారంట. ఇంతలోకి దేవుని రాకడ వచ్చింది కదా. ఇల్లుని ప్రేమించిన వాడి ఇల్లు మునిగిపోయింది, పొలాలు ప్రేమించిన వాడి పొలాలు మునిగిపోయినాయి, గేదెలను ప్రేమించిన వాడి గేదెలు మునిగిపోయినాయి. దేవుని ప్రేమించి దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు వాళ్ళలో ఉండి పైకి తేలిపోతున్నాడు. ప్రజలందరూ నీళ్ళలో మునిగిపోతున్నారు. లోకాన్ని ప్రేమించిన వాడు మునిగిపోతున్నాడు. దేవుని ప్రేమించిన వాడు, దేవుని పనిని, దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చిన వాడు ఆ వాడలో కూర్చొని ఎంత వర్షమన్నా రాని వాడు పైకి తేలుతూనే ఉన్నాడు. రేపు మన జీవితం కూడా అంతే. మనము దేవుని కొరకు ఎంత ప్రయాసపడతామో ఆ పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కాడముట్టించి తిని. రేపు నీ సమాధి మీద ఏం రాయాలి చెప్పండి? నువ్వు చేయకుండా సమాధి మీద రాస్తే ఎట్లుంటుంది? బాగుంటుంది అట్లా? మంచి పోరాటం పోరాడరా, రేపు సమాధి దగ్గరికి వచ్చి చూస్తే నా సమాధే కానీ నీదే కానివ్వండి, అందరూ చచ్చిపోయే వాళ్ళం ఇలాంటి. రేపు సమాధి దగ్గరికి వచ్చి చూస్తే సమాధి మీద చూస్తారు మన పేరు. అరే వీడు మంచి పోరాటం పోరాడని
అది అన్ని జనులకు తెలకపోయినా మన క్రైస్తవులు అనుకోరా? ఏం పోరాటం పోరాడాడు ఈయన అనుకోరా? నిజమేనండి, ఈయన మంచి పోరాటం పోరాడి దేవుని కొరకు అనుకోవాలి. దేవుని దగ్గర కూడా చనిపోగానే ప్రభువునందు నిద్రించినంటే అర్థం ఏంటి? అందరికీ ప్రభువునందు నిద్రించిననే పెడతారు. అట్లా కాదు, దేవుని పని నెరవేర్చే వారికి అది అర్హత. దేవుని పని సంపూర్ణంగా నెరవేర్చే వారికి ఆ అర్హత కదండి. తన సేవా దినములు సంపూర్ణమైనప్పుడు ఏం చేశాడంట? మన ఆదివారం చదువుకున్నాం కదా, ఏం రాయబడింది వాళ్ళ నాన్నగారి గురించి? 1వ అధ్యాయం 23వ వచనం, లూకా 1:23. అతడు చావ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను అని ఉంది. అలాగే మరి ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా తన సేవ చేస్తూనే ఉన్నాడు. అట్లాగే మనకు అప్పగించిన దాన్ని మనం ఎప్పటి వరకు చేయాలి? చివరి వరకు చేయాలి. కడ వరకు దాన్ని ముగించాలి, కడ వరకు దాన్ని చేయాలి. కాబట్టి ఎవరో మనకు ఫోన్ చేస్తే వెళ్దాం, లేకపోతే అక్కడ మనల్ని అందరినీ ప్రేమిస్తే వెళ్దాం, లేకపోతే బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే ఏలీ కుమారులు యెహోవాను ఎరగిన వారే మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. ఆ దినాల్లో సమూయేలు అక్కడ సేవ చేస్తున్నాడు. ఆ దినాల్లో ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి సేవకులు ఎలాంటి వాళ్ళు అంటే మిక్కిలి దుర్మార్గులు అంట, మామూలు దుర్మార్గులు కాదు. అక్కడ సరైన సేవ పరిచర్య అనేది లేదు అక్కడ. అయినా సరే సమూయేలు అక్కడ సేవ చేస్తున్నాడు కదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఒక్కరం దేవుని సేవ చేసేవారమై ఉండాలి, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవారమై ఉండాలి. అది నీ బాధ్యత. ఒకళ్ళు చెప్తే చేసేది కాదు, ఒకళ్ళు రమ్మంటే వచ్చేది కాదు. అది నీకున్నటువంటి బాధ్యతను దాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చినప్పుడే దేవుని దగ్గర ఆ బహుమతి పొందగలం. ఖచ్చితంగా జరిగేది ఏంటంటే ఒక దినాన్ని మనం చనిపోతాం. ఒక దినాన్ని క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఎక్కడుద్దాడు? నిన్ను నేను రక్షించుకున్నా, నా శరీరంలో రక్తంలో పాలు పొందావు, నా కొరకు నువ్వేం పని చేసావు? నీ పని ఏంటి? ఒక ఆదివారం నాడు వెళ్ళి కూర్చోవటమా? అది కాదు. దేవుని యొక్క పనిని దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యోహాన్ని కూడా దేవుని యొద్ద నుండి పంపబడినాడు. కాబట్టి పంపబడిన నేను, అలాగే పంపబడిన మీరు ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఉద్దేశాన్ని మనం సఫలం చేసేవారంగా నీవునే మనము కలిగి ఉండాలి. ఇది బాప్తీసునిచ్చే యోహాను యొక్క అనుభవం కదండి. అలాంటి అనుభవం గుండా నీవునే మనం కూడా వెళ్ళేవారంగా ఉండాలి కదండి. తగ్గింపు జీవితాన్ని విధేయత కలిగి జీవిస్తూ వచ్చినాడు దేవునికి. మనం కూడా అలాంటి విధేయత కలిగి జీవించాలి. నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చినాడు, పరిశుద్ధుడిగా జీవిస్తూ వచ్చినాడు, అన్ని జనులకు ఒక దీపంగా జీవిస్తూ వచ్చినాడు, విశ్వాసులకు ఒక దీపంగా జీవిస్తూ వచ్చినాడు, పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడుతూ వచ్చినాడు, తర్వాత రాజుతో సహా గద్దించినాడు, తర్వాత దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చి తన కాలాన్ని ఏం చేశాడండి? ఎల్లబుచ్చినాడు. మనం ఏ రీతిగా ఉన్నామో దేవుడు మనకు తెలియచేసే మాట, దాన్ని మనం కూడా ఆ రీతిగా నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కేవలం మనం ఇడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే నష్టపోతాం. కేవలం బైబిల్ ఏం రాయబడింది? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యం ప్రకారంగా ప్రవర్తించేవారై ఉండాలన్నాడు. కాబట్టి ఇన్న వాక్యం ఈ చెవితో ఇడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అనేది మనలో ఉండదు. ఇన్న వాక్య ప్రకారంగా మనం బయట జీవించాలి. కొంతమంది ఈ ఆవరణం దాటకముందే అన్నీ మర్చిపోతారు, మళ్ళీ మామూలే. కాబట్టి అట్లా కాకుండా ఇన్న వాక్య ప్రకారంగా నేను మనం జీవించే బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. మనం పరీక్షించుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, పాట పాడుకుందాం. లేచి నిలబడి సహోదరులు రండి, పాటలు పాడే సహోదరులు రండి.
పాట సంఖ్య 624. కొత్త బడవస్కంలో 624, పాత బడవస్కంలో 611. 611 పాత బడవస్కంలో, కొత్త బడవస్కంలో 624. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేళ, ప్రభు యేసునంగీకరించి జాగృచెదవేళ, మేల్కోలెమ్ము మేల్కోలెమ్ము రరము విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అపోస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో, అపోస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో, అన్నిటి సహించుచు అన్నిటి సహించుచు ఆత్మలాదాయము చేసిరి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అర్పించేదానను ఆత్మ ప్రాణ శరీరముతో, అర్పించేదానను ఆత్మ ప్రాణ శరీరముతో, నా సిలువను ఎత్తుకొని, నా సిలువను ఎత్తుకొని నిన్నే వెంబడింతును నేను, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేళ, ప్రభు యేసునంగీకరించి జాగృచెదవేళ, మేల్కోలెమ్ము మేల్కోలెమ్ము రరము విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ
ఏది